సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. జాతీయ రాజకీయాలకు వెళ్లే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పేశారు. రాజ్యసభకు వెళ్లాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం తనను కోరిందని, అయితే దానిని తాను తిరస్కరించినట్లుగా ఆయన తెలిపారు. ఢిల్లీ రాజకీయాల కంటే కర్ణాటక రాజకీయాలే తనకు ముఖ్యమని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ನನಗೆ ರಾಜ್ಯಸಭಾಕ್ಕೆ ಹೋಗಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ರಾಜ್ಯಸಭಾಕ್ಕೆ ಹೋಗಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಾನು ಬಹಳ ವಿನಮ್ರವಾಗಿ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿದೆ. ನಾನು ರಾಷ್ಟ್ರ ರಾಜಕಾರಣದಲ್ಲಿ ನನಗೆ ಆಸಕ್ತಿ ಇಲ್ಲ, ರಾಜ್ಯ ರಾಜಕಾರಣದಲ್ಲೇ ಇರ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ. ನನಗೆ ಇನ್ನು ಜನ ಆಯ್ಕೆ ಮಾಡಿರೋದು ನನಗೆ 5 ವರ್ಷಕ್ಕೆ ಇನ್ನೂ 2 ವರ್ಷ ಇದೆ. ಅಲ್ಲಿವರೆಗೆ ಕರ್ನಾಟಕದ ಜನಗಳ ಪರವಾಗಿ ಮತ್ತು ನಮ್ಮ ಕ್ಷೇತ್ರದ ಜನಗಳ ಪರವಾಗಿ ಈಗ సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. జాతీయ రాజకీయాలకు వెళ్లే ఉద్దేశం తనకు లేదని తేల్చి చెప్పారు. రాజ్యసభకు వెళ్లాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం తనను కోరిందని, అయితే దానిని తాను తిరస్కరించినట్లుగా ఆయన తెలిపారు. ఢిల్లీ రాజకీయాల కంటే కర్ణాటక రాజకీయాలే తనకు ముఖ్యమని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, ఢిల్లీ రాజకీయాలు వద్దు, గల్లీ రాజకీయాలు ముద్దన్నట్టుగా సిద్ధరామయ్య కమెంట్ పాస్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, కర్ణాటక రాజకీయాల్లో కీలక చర్చలు సంప్రదింపుల తర్వాత ఆఖరి దశకి వచ్చావనుకోవచ్చు. ఎన్నో రోజులుగా ఊహాగానాలకు దారితీసిన నాయకత్వ మార్పుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా క్లారిటీ ఇవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా రాజ్యసభకు వెళ్లాలని అధిష్టానం కోరిందని, కానీ నేను వెళ్లనని చెప్పానని, ఎమ్మెల్యేగా ప్రజల్లోనే కొనసాగుతానని సిద్ధరామయ్య ప్రకటించడం కాంగ్రెస్ లో అంతర్గత సమీకరణాలను స్పష్టంగా బయటపెట్టింది. అదేవిధంగా సిద్ధరామయ్య మాటల్లో ఒక రాజకీయ నాయకుడు ఆత్మగౌరవం కనిపించింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదని, తన ఆదర్శాల విషయంలో ఎప్పుడూ రాజీ పడనని చెప్పడం ద్వారా ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని ఒక ప్రత్యేక దశలో నిలబెట్టారని అనుకోవచ్చు. అంటే ఢిల్లీ రాజకీయాల కంటే కర్ణాటక ప్రజల మధ్య కొనసాగాలని ఆయన నిలుచుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు డీకే శివకుమార్ దాదాపు లైన్ క్లియర్ అయినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నవి. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో చోటు చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నవి. సిద్ధరామయ్య రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే డీకే శివకుమార్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం, ఆ తర్వాత ఇద్దరు ఆత్మీయంగా అలింగనం చేసుకోవడం కాంగ్రెస్ అధికార బదిలీ ఎంత భావోద్వేగంగా జరుగుతుందో చూపిస్తుంది. అయితే ఇక్కడ మరో ఘటన కూడా మనం చూసుకోవచ్చు. సీఎం రాజీనామా ప్రక్రియ తక్షణమే పూర్తవుతుందని భావించిన సమయంలో గవర్నర్ ముంబై వెళ్లడం కొత్త ఉత్కంఠ దారితీస్తుంది. అయితే కుటుంబ అత్యవసర కారణాలతో ఆయన బెంగళూరు నుంచి అందుబాటులో లేకపోవడం కూడా కొత్త సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటన కూడా ఇప్పుడు కీలకంగా మారింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సమావేశమై తన వర్గానికి కీలక పదవులు, పిసిసి బాధ్యతలు, మంత్రి పదవుల విషయంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం. అంటే సీఎం పదవి మారినా కర్ణాటక రాజకీయాల్లో సిద్ధరామయ్య ప్రభావం మాత్రం తగ్గబోదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నవి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సమతౌల్య రాజకీయాన్ని అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు సామాజిక సమీకరణాలు, మరోవైపు పార్టీకి ఆర్థికంగా రాజకీయంగా బలమైన నాయకుడిగా ఉన్న డీకే శివకుమార్ కు అవకాశం ఇవ్వడం ద్వారా భవిష్యత్తు ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలని సూచిస్తుంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎక్కువగా హైలైట్ అయిన అంశం సిద్ధరామయ్య భావోద్వేగ ప్రసంగమే. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను, పొరపాటున రాజకీయాలకు వచ్చాను, సీఎం అవుతానని కలలో కూడా అనుకోలేదు అని చెప్పిన మాటలు ఆయన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేశావి. సోనియా, రాహుల్ ఖర్గేకు కృతజ్ఞత చెప్పడం ద్వారా పార్టీ పట్ల తన విధేయతను మరోసారి చాటుకున్నారు. మొత్తంగా చూస్తే ఇది కేవలం సీఎం మార్పు మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ వ్యూహం సంబంధించిన కీలక రాజకీయ పరిణామం. సిద్ధరామయ్య గౌరవప్రదంగా పక్కకు తప్పుకుంటూ తన ప్రభావాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుండగా డీకే శివకుమార్ అధికారిక బాధ్యతలు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఏదైతే ఢిల్లీ సమావేశాలు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగు, అలాగే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం పైనే ఉందనుకోవచ్చు శివాని. రైట్ రాము, అయితే ఢిల్లీ స్థాయి రాజకీయాలు అయితే చేయనని క్లియర్ గా చెప్పేసిన తర్వాత సిద్ధరామయ్య ఫ్యూచర్ లో ఎలాంటి పొలిటికల్ స్టెప్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే సీఎం పదవి నుంచి రాజీనామా చేసిన కీలకమైన పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, కీలకమైన మంత్రి పదవులు తన వర్గానికి
తెచ్చుకునేందుకు ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన సీఎం గా చేశారు, గతంలో చేశారు. సీఎం పదవి అనేది కొత్త కాదు. అయితే ఇప్పటికే ఆయనకి 77 సంవత్సరాలు కూడా నిండిపోయాయి. మళ్ళా ఎన్నికలు వచ్చేసరికి ఆయన 80 సంవత్సరాలకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో అధిష్టానంతో ఆయన ఇంటర్నల్ గా ఒప్పందం కుదుర్చుకున్నారనే ఆ వాదన బట్టి ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం కూడా ఒక విధంగా మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తన వర్గాన్ని, తన సామాజిక వర్గాన్ని, తను అనుకున్న వాళ్ళని కూడా ఒక మంచి పొజిషన్ లో పెట్టి రాబోయే తర్వాత ఎన్నికలకు సంబంధించి తన వర్గమే కీలకంగా ఉండే విధంగా గతంలో ఏదైతే అధిష్టానానికి తను అనుకున్న నిర్ణయం ఏదందో, తను అనుకున్న ఒప్పందం ఏదందో దాన్ని విధేయతతో ఆయన పార్టీ నుంచి తప్పున్నట్టు కూడా అయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఎటువంటి గొడవలు పడకుండా ఒక సామరస్యంగా ఆయన ఒక హుందాగా పార్టీ సీఎం పదవికి రాజీనామా చేయడం కూడా సిద్దిరామయ్య సంబంధించిన రాజకీయ ఆయన ప్రయాణం ఎలా కొనసాగిందో ఆయన తీసుకున్న నిర్ణయం కూడా కొంత ప్రశంసనీయంగా అయితే కనిపిస్తుంది. దీనిపై అటు కర్ణాటకలోని ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా ఒక రకమైన భావోద్వేగం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్నేళ్లు సీఎం గా బాధ్యతలు చూసిన ఆయన ఒక హుందాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఒక బ్రేక్ఫాస్ట్ పెట్టి, ఒక సీఎం దానికి రాజీనామా చేస్తుందని చెప్పడం, రాబోయే సీఎం ను తన పక్కనే పెట్టుకోవడం, దానికి సంబంధించి అలింగనం చేసుకోవడం, ఇవన్నీ కూడా సిద్ధరామయ్య రాజకీయ పరిణితికి అర్థం పడుతుందని చెప్పుకోవచ్చు శివాని.